నమస్కారం NXTG న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఒక ఆగంతకుడు హత్యాయత్నానికి తెగబడ్డాడు. యాత్రలో భాగంగా శనివారం సీఎం వైఎస్ జగన్ విజయవాడ సింగనగర్ డాబా కోట్ల సెంటర్ కు చేరుకోగానే హత్యకు ప్రయత్నించాడు. సీఎం జగన్ కనతకు గురిచేసి పదునైన వస్తువుతో దాడి చేశాడు. అయితే ప్రజలకు అభివాదం చేస్తూ సీఎం జగన్ పక్కకు తిరగటంతో ఆయన ఎడమ కంటి కనుబొమ్మపై భాగాన బలమైన గాయమైంది. దీంతో సీఎం పక్కకు తూలి ఎడమ కంటిని బలంగా అదిమి పట్టుకున్నారు. ఆయన ఎడమ కన్ను పైభాగం వాచిపోయింది. బలమైన గాయం కావటంతో రక్తం కారింది. అయినప్పటికీ బాధని పంటి బిగువన భరిస్తూనే సీఎం వైఎస్ జగన్ ప్రజలకు అభివాదం చేసి బస్సుపై నుంచి దిగి లోపలికి వెళ్లారు. డాక్టర్ హరికృష్ణ ఆయనకు ప్రాథమిక చికిత్స చేశారు. అనంతరం సీఎం జగన్ యథావిధిగా బస్సు యాత్రను కొనసాగించారు. కాగా ఆ వస్తువు పదును వేగాన్ని పట్టి అది రాయి, గ్రనేట్ పలక, పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ ఏదైనా కావచ్చని నిపుణులు వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. సీఎం జగన్ ఎడమ కంటి పై భాగాన గాయమయ్యాక ఆ పదునైన వస్తువు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు తగలటంతో ఆయనకు కూడా గాయమైంది. సీఎం వైఎస్ జగన్ షెడ్యూల్ ప్రకారం శనివారం రాత్రి విజయవాడ చేరుకుంటారని ముందే తెలుసుకున్న ఆగంతకుడు ఇక్కడ తగ్గట్లే ముందస్తు కుట్ర ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నాడనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. బస్సు యాత్ర విజయవాడలోకి శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రవేశించింది. బస్సు యాత్ర సాగే మార్గంలో విద్యుత్ సరఫరాను నిలిపివేస్తూ ఉండటాన్ని ఆగంతకుడు ఆసరాగా చేసుకున్నాడు. సీఎం జగన్ ను హత్య చేయాలని ముందస్తు వ్యూహంలో భాగంగా సింగనగర్ డాబాకోట్ల సెంటర్లోని వివేకానంద స్కూల్ 2వ అంతస్తులో ఓ గదిలో నక్కాడు. అయ్యా 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 వీడియో కాల్ చేయాలి. నాకు అప్పటికి వీడియో కాల్ చేయాలి. ఎన్నికల్లో మన బతుకులు మార్చే నాయకుడిని ఎన్నుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సూచించారు. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్లీ మోసపోతామని తెలిపారు. రంగురంగుల మేనిఫెస్టోతో వస్తున్న చంద్రబాబు విషయం జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. సూపర్ 6, 7 అంటూ వస్తున్న చంద్రబాబు గతంలో చేసిన అన్యాయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. ఈ మేరకు సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర మంగళగిరికి చేరుకుంది. ఈ సందర్భంగా సీఎం జగన్ చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ క్రమంలో సీఎం జగన్ మాట్లాడారు. గత చంద్రబాబు పాలనను మీరు చూశారు. 58 నెలల కాలంలో మీ బిడ్డ పాలనను చూశారు. ప్రతి పేదవాడి గుండెల్లో నిలిచేలా మీ బిడ్డ అడుగులు వేశాడు. 58 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజల నుంచి వింటూ ఉన్నాను. రానున్న రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను సూచనలు తీసుకుంటున్నామని తెలియజేశారు. చంద్రబాబు ఉన్నంత నెగిటివిటీ అనుభవం నాకు లేదని తెలిపారు. చేనేత కార్మికులను కూడా చంద్రబాబు మోసం చేశాడు. 2014లో కూటమిగా వచ్చి చంద్రబాబు ఏం చెప్పారో గుర్తు చేసుకోండి. ఓటు వేసేటప్పుడు అప్రమత్తంగా లేకుంటే మళ్ళీ మోసపోతామని తెలియజేశారు. చేనేతలకు సంబంధించి ఆయన ఏం చేశాడు అని చెప్పి చూస్తే దాదాపుగా 100కి 2 మార్కులు కూడా రాలా. అంటే 98% ఎగరగొట్టిన పరిస్థితులే కనిపిస్తా ఉన్నాయి. ఇది చంద్రబాబు నాయుడు గారి ట్రాక్ రికార్డ్. ఆయన చెప్పిన హామీలు ఒకసారి గమనిస్తా పోతా ఉంటే చేనేత సహకార సంఘాలకు భవనాలకు ఆస్తి పన్ను నుంచి మినహాయింపు 0, చేనేత కార్మికులు గుర్తింపు కార్డులు ఇంతకు ముందే ఇస్తా ఉన్నారు, అది కూడా పెద్ద చేసింది లేదు. జరీపై విధించిన వ్యాట్ రద్దు, అది లేదు. ఒక్కొక్క చేనేత కుటుంబానికి 1,00,000 మేరకు సంస్థాగత రుణ సౌకర్యం, అది లేదు. చేనేత కార్మికులకు 1000 కోట్లతో ప్రత్యేక నిధి మరియు బడ్జెట్ లో ప్రతి సంవత్సరం 1000 కోట్ల రూపాయలు కేటాయిస్తాం, అది లేదు. రాష్ట్ర వ్యాప్తంగా నేత బజార్లు ఏర్పాటు చేస్తాం, అది లేదు. ఉచిత ఆరోగ్య బీమా కల్పిస్తాం, వీవర్ వృద్ధాప్య పెన్షన్ నెలకు 1000కి పెంచుతాం, అది అంతంత మాత్రమే. చేనేత సహకార సంస్థను పటిష్టం చేసి మరియు
సరుకుల సరఫరా, మార్కెటింగ్ సౌకర్యాలు, జిల్లా డివిజన్ కేంద్రాలు అభివృద్ధి చేస్తాం, అంతర్జాతీయ స్థాయిలో మార్కెటింగ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. బకాయిలు పెట్టినాడు, మిగతా కథ దేవుడెరుగు. జిల్లాకు చేనేత పార్కు ఏర్పాటు చేస్తాం, అదిలా. వృద్ధ చేనేత కార్మికుల కోసం ఉరవకొండ, చీరాల, మంగళగిరి, పెడన, ధర్మవరం మొదలైన ప్రాంతాల్లో ఆసుపత్రులు, ప్రత్యేకంగా వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేస్తాం, అదీ లేదు. సగం ధరకే జనతా వస్త్రాల పథకం పునరుద్ధరణ, అదీ లేదు. చేనేత సొసైటీలకు 20% రాయితీపై ముడి సరుకుల సరఫరా కొద్దో గొప్ప ఆ మేరకు ఒక అడుగు, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తా ఉంది కాబట్టి. చేనేత కార్మికులకు తక్కువ వడ్డీకే సంస్థాగత రుణాలు, అదీ లేవు. 1,50,000తో ఉచితంగా ఇల్లు, మగ్గం, షెడ్డు ఏర్పాటు. ఒకరికన్నా ఇచ్చాడా? ఒకరికన్నా ఒక ఇల్లన్నా, ఒక సెంట్ స్థలం అన్నా? తీరా మనం 54,000 మందికి మనం ఇల్లు ఇస్తే దాన్ని పోయి కులాల సమతుల్యం దెబ్బతింటుందని చెప్పి ఏకంగా కోర్టులలో కేసులు వేసి దాన్ని అడ్డుకున్నారు. ఇలా నేను చెప్పుకుంటూ పోతే ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా. ఈ మాదిరిగా ప్రతిదీ ఇంటూ 98% ఇంటూ ఒక 2%, ఒక 2 కాడ టిక్కులు కనపడతాయి. ఇంత దారుణంగా మోసం చేసిన వ్యక్తి, ఇంత దారుణంగా అన్యాయం చేసిన వ్యక్తి మళ్ళీ ఈ రోజు ఎన్నికలు వచ్చేసరికి సీఎం జగన్ పై హత్యాయత్న ఘటన తెలిసిన వెంటనే ఆయన సతీమణి వైఎస్ భారతి కేసరపల్లిలోని రాత్రి బస కేంద్రానికి చేరుకున్నారు. వైద్యుల సూచనల మేరకు చికిత్స కోసం సీఎం జగన్ తన సతీమణి భారతితో కలిసి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ప్లాస్టిక్ సర్జరీ, అనెస్థీషియా, ఇతర వైద్యుల బృందం పలు వైద్య పరీక్షలు చేసి సీఎం జగన్ కు చికిత్స అందజేశారు. ఎడమ కంటి కనుబొమ్మ పై భాగాన లోతైన గాయానికి కుట్లు వేశారు. అనంతరం గాయం మానేంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తల్ని వివరించారు. మందుల్ని ప్రిస్క్రిప్షన్ చేశారు. సీఎం వద్దకు చేరుకున్న నర్సులు, ఇతర సిబ్బంది మీరు జాగ్రత్తగా ఉండాలన్న అంటూ పలకరించారు. ఈ క్రమంలో వారందరినీ సీఎం జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఇక సీఎం జగన్ తో పాటు దాడిలో గాయపడిన మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా వైద్యులు చికిత్స చేశారు. సీఎం జగన్ కు కనుబొమ్మ పై భాగాన లోతైన గాయమైనట్లు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరు తెలిపారు. ఆది సోమవారాల్లో గాయం తగిలిన ప్రాంతంలో వాపు ఉంటే అందుకు అనుగుణంగా చికిత్స చేయాల్సి ఉంటుందని తెలిపారు. కాగా ఆసుపత్రిలో సీఎం జగన్ వెంట ఎంపీలు కేశినేని నాని, అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కైలే అనిల్ కుమార్, మొండితోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీలు తలసిల రఘురాం, లేల్లప్పిరెడ్డి, రుహుల్లా, దేవినేని అవినాష్ ఉన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్న అనంతరం సీఎం జగన్ రాత్రి బసకు తిరిగి కేసరపల్లికి చేరుకున్నారు. సీఎం జగన్ కంటికి గాయం కావడంతో ఆదివారం యాత్రకు విరామం ప్రకటించారు. తదుపరి షెడ్యూల్ను ఆదివారం రాత్రి ప్రకటించే అవకాశం ఉంది. ఏపీలో $1 ట్రిలియన్ ఎకనామీ సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ఈ మేరకు తాడేపల్లి వాసులతో ఆయన సమావేశమే మాట్లాడారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక జిల్లాల వారీగా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విద్యా విధానంలో సమూల మార్పులు తీసుకొస్తున్నామని తెలిపారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిని సర్వనాశనం చేశారని విమర్శించారు. 3 రాజధానుల పేరుతో 3 ముక్కలాట ఆడారని తెలిపారు. ఒక విద్యా సంస్థనైనా తీసుకొచ్చారా అని ప్రశ్నించారు. గంజాయికి ఏపీ అడ్డాగా మారిందని తెలిపారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించారు. పెరిగిన కరెంటు ఛార్జీలు, ఇంటి చెత్త పన్ను సామాన్యుడికి భారంగా మారాయని లోకేష్ తెలిపారు. ఎండ్ ఆఫ్ ది డే ఆంధ్ర రాష్ట్రంలో ఐటీ డెస్టినేషన్ అనేది విశాఖపట్నం అవుతుంది, దాంట్లో నో సెకండ్ థాట్. బట్ డెఫినెట్గా స్పిల్ ఓవర్ కంపెనీస్ అనేది మనకు వస్తాయి. ఒక స్పెషలైజ్డ్ ఏరియా ఫోకస్ తీసుకుంటాం. మంగళగిరికి ఐటీ కూడా తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ నేను తెలుపుకుంటున్నా. ఒక్కరికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించలేదు. మంగళగిరి పట్టణం ఎలా ఉందో అలానే ఉండిపోయింది. తరతరాలుగా వస్తున్న సమస్యలు పరిష్కారం అవ్వలేదు. ఇవన్నీ వచ్చే 5 సంవత్సరాల పరిష్కరించాలనే లక్ష్యంతో నేను పనిచేస్తానని ఈ సభాముఖం మీ అందరికీ తెలుపుకుంటూ, మన ప్రాంతానికి వచ్చే వల్ల నేను ఇప్పుడు చాలా స్పష్టంగా చెప్పాను. స్వర్ణకారులు ఆల్రెడీ ఎక్కువ ఉన్నారు. ఆ వృత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి, ఎకో సిస్టమ్ క్రియేట్ చేయాలని నెంబర్ 1. రెండోది, గతంలోనే నేను ఇక్కడ ఐటీ కంపెనీలు కొన్ని తీసుకొచ్చాను, మళ్ళీ తీసుకొస్తానని 2. మూడోది, మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఎలాంటి మ్యానుఫ్యాక్చరింగ్ కుదురుతుందనేది ఒకసారి అందరితో చర్చించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన భూమి విలువ కొంచెం ఎక్కువ, లేబర్ కాస్ట్ కూడా మన దగ్గర మన ప్రాంతంలో ఎక్కువ. సో ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అనుకూలంగా ఉన్న జోన్. సీఎం జగన్ కు తగిలిన వస్తువు తనకు తగలటంతో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కంటికి గాయమైంది. సంఘటన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది ఖచ్చితంగా హత్యయత్నమేనని, ఆ వస్తువు తాలూకా పదును, వేగం చూస్తే ఇది అర్థమవుతుందని వ్యాఖ్యానించారు. సీఎం వైఎస్ జగన్ కు తగిలాక పక్కనున్న తనకు అదే వస్తువు తగిలిందని, తనకు గాయమైందంటేనే దాని వేగాన్ని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. బస్సు యాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి ముఖ్యమంత్రి జగన్ కు అపూర్వమైన ఆదరణ లభిస్తుందని, దాన్ని తట్టుకోలేక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడే ఈ దారుణానికి
పూనుకున్నారని వ్యాఖ్యానించారు. హత్య రాజకీయాలు చంద్రబాబుకు కొత్త కాదంటూ వంగవీటి రంగ హత్యను ఉదాహరించారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత కొద్ది రోజుల నుంచి కూడా సిద్ధం సభలతో ప్రజలతో మమేకం అవుతూ ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తూ చాలా చక్కగా జరుగుతున్న కార్యక్రమాన్ని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసేన ముగ్గురు కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభంజనాన్ని ఆపలేకపోతున్నారు. దాని మీద అనేక రకాలుగా హామీలు ఇచ్చినా కానీ ప్రజలు నమ్మట్లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జనాదరణ చూసి ఏదో విధంగా హతమార్చాలనే ఒక ఉద్దేశంతో నాకు తెలిసి ఇది చంద్రబాబు నాయుడు కుట్రనుగా నేను భావిస్తున్నాను. ఎంత బాధగా ఉందంటే కొన్ని లక్షల మంది జనాలు నేను జగన్మోహన్ రెడ్డి గారికి రోడ్డు మీదకి వచ్చి స్వాగతం పలికారు, హారతలు ఇచ్చారు, గుమ్మడికాయలు కొట్టారు, అనేక రకాలుగా ఆదరించారు అతన్ని. ఆ మధ్యలో ఎవరో ఒక వ్యక్తిని ఎలా వచ్చిందో తెలియదు కానీ నాకు ముఖ్యమంత్రి గారికి తగిలిన తర్వాత నాకు తగిలిందని చెప్పి నేను అనుకుంటూ ఆ సిచ్యువేషన్ చూసి అర్థమవుతుంది. అలా కాకుండా నాకు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. కనుమి తల్లి చూడంగానే నొప్పిని చూడంగానే బ్లడ్ వచ్చింది లోపల నుంచి. దాని మీద చాలా 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 ఇబ్బంది కలిగింది కన్నుకి. నాకే ఎంత ఒత్తిడైతే పాప ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా తగిలింది ఉంటుంది, అది ఆయనకి రక్తం వస్తూనే ఉంది. ఇక్కడ చాలా బాధాకరం. పాప ఆ పెయిన్లో కూడా ఆ జనాలను మళ్ళీ వాళ్ళని నిరుత్సాహపరచకూడదని చెప్పని అదే నొప్పితో ఆ ర్యాలీని కూడా ఆయన కంటిన్యూ చేశాడు. ఇది చంద్రబాబు ఇటువంటి నీచ రాజకీయాలు తెరదింపాలని చెప్పి మాత్రం నేను భావిస్తున్నాను. దర్యాప్తు కూడా లోతుగా జరగాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ కూడా స్పందించి దీని మీద ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీరాలి. దీన్ని లోతైన విచారణ చేయాల్సిన అవసరం ఉంది కూడా నేను ఎన్నికల కమిషన్ నేను కోరుకుంటున్నాను. విశాఖ స్టీల్ ప్లాంట్పై టీడీపీ అధినేత చంద్రబాబు తన వైఖరి ఏంటో తెలియచేయాలని చెప్పాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. చంద్రబాబు గాజువాక వస్తున్న తరుణంలో తన వైఖరి స్పష్టం చేయాల్సిందేనని బొత్స అన్నారు. ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. గాజువాక వస్తున్న చంద్రబాబుని నిలదీయాలి. ప్రజలు అడగకపోయినా టీడీపీ సమాధానం చెప్పాలి. స్టీల్ ప్లాంట్పై తన వైఖరి చెప్పిన తర్వాతే చంద్రబాబు రేపు గాజువాకలో ఓట్లు అడగాలి. స్టీల్ ప్లాంటు డ్రామాలాడుతున్న చంద్రబాబును ప్రజలు నిలదీరారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్లో పోరాడతాం. టీడీపీ, జనసేన, బీజేపీకి ఓటేస్తే స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణకు ఆమోదం తెలిపినట్లే లాబింగ్ చేసే సీఎం రమేష్ కు అనకాపల్లి ఎంపీ సీట్ ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీతో జతకట్టారు. మరేంటి స్టీల్ ప్లాంట్ మీద స్టాండ్ ఏంటి? అనౌన్స్ చేయమండి, ప్రైవేటీకరణ చెయ్యం, ఇది జాతీయ సంస్థ ఉంటుంది, దీనికి కావాల్సిన అన్ని ఇస్తామని ఆ కూటమి చెప్పనండి, చెప్పరు. కానీ మోటి ఇవ్వాలి అంటే ఏంటి? ద్వంద్వ బుద్ధి. ఇక రెండో విషయానికి వస్తే ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఆయన వచ్చి రాజీనామా చేశాడు. ఓ వీళ్ళు సుళ్ళు ఆ 3 రోజులు పాపం అందరూ అమాయకంగా అందరూ నిజమే కావాలనుకున్నారు. రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి. చేసినప్పుడు పదవి పోయినట్టు కాదు, దాని గురించి ఆలోచించకూడదు కదా. రాజ్యసభ ఎన్నికలు వచ్చాయి, ఇతను వచ్చేసామన్నారు, కోర్టుకెళ్ళాడు. కోర్టుకి ఎందుకు వెళ్ళావా అంటే నీ పదవి గురించి కదా కోర్టుకెళ్ళావు. నువ్వు పదవిని స్టీల్ ప్లాంట్ త్యాగం చేసేవాడివి, మళ్ళీ ఏ రకంగా కోర్టుకు వెళ్తావు? అంటే ఎవరిని మోసం చేసి ఎవరి చెప్పులో పువ్వు పెడదామని చెప్పని ఎవరు అమ్మాయి ఇక్కడ ఉన్నావు అందరూ. సీఎం వైఎస్ జగన్పై జరిగిన హత్యాయత్నం ఘటనపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని విజయవాడ పోలీసులు తెలిపారు. దాడి జరిగిన ప్రదేశాన్ని, అక్కడ ఉన్న స్కూల్ భవనం, పరిసర ప్రాంతాలను పరిశీలించాం. యాత్ర నిర్వహిస్తున్న సమయంలో కరెంటు వైర్లు తగులుతాయనే ఉద్దేశంతో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. దీంతో చీకటిగా ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని దుండగులు దాడికి పాల్పడ్డారని తెలుస్తోంది. ఆ ప్రదేశంలో సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నాం. అనుమానితుల కదలికలపై ఆరా తీస్తున్నట్లు తెలిపారు. ప్రత్యేక బృందాలను నియమించాం. దుండగుల్ని త్వరలోనే గుర్తించి అరెస్టు చేస్తామని సిటీ పోలీస్ కమిషనర్ తెలియజేశారు. బీసీ అంటేనే భారత కల్చర్ అని గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు. బీసీల గుండె చప్పుడు తెలుగుదేశం పార్టీ అని స్పష్టం చేశారు. బీసీల సంక్షేమం బ్రహ్మాండంగా జరిగిందంటే అది టీడీపీ పాలనలోనే అని స్పష్టం చేశారు. బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన కూటమి అభ్యర్థుల్ని ఆశీర్వదించాలని కోరారు. గుంటూరు నల్లచెరువు 1వ లైన్లో టీడీపీ బీసీసీల అధ్యక్షులు చంద్రగిరి బాబు ఆధ్వర్యంలో జైహో బీసీ సదస్సు అట్టహాసంగా జరిగింది. ఈ సదస్సులో ముఖ్య అతిథులుగా పెమ్మసాని చంద్రశేఖర్, గల్లా మాధవి పాల్గొన్నారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ బీసీల సంక్షేమానికి రాబోయే కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వైసీపీ పాలనలో నవరత్నాలు ప్రతి ఒక్కరి గుండెల్లో రంధ్రాలు చేసింది తప్ప ఏ ఒక్క రత్నం ఆశించిన మేర ఫలితం లభించలేదని తెలిపారు. అయితే అవన్నీ రాళ్లు తప్ప రత్నాలు కావని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అర్బన్ అధ్యక్షులు డేగల ప్రభాకర్, నిమ్మల శేషయ్య, తాళ వెంకటేష్ యాదవ్, పేరయ్య, లాల్ వజీర్, ముత్తినేని రాజేష్, రాళ్లబండి రామరాజు, రమేష్, షేక్ రహీం తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఒక పంట పండాలన్నా, ఒక ఇల్లు కట్టాలన్నా, ఒక బట్ట తయారు కావాలన్నా
బీసీలు లేనిదే జరిగేటువంటి పరిస్థితి లేదు. ఇలాంటి వ్యక్తుల జీవన విధానాన్ని అర్థం చేసుకొని, వారు పడుతున్న బాధలను అర్థం చేసుకొని ఆ రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. మరి ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చారు. తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం కానీ, అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారు వీరు చెప్పినట్లు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 33-34% పెట్టడం కానీ, బీసీలకు సపరేట్గా కార్పొరేషన్లు పెట్టి వాటికి లోన్లు ఇచ్చి, అదేవిధంగా పేదవారు అందరూ కూడా ఎప్పుడు వేరే వారిపై ఆధారపడకూడదు, వీరంతటా వీళ్ళు సొంత కాళ్లపై నిలబడాలి అని ఆదరణ పనిముట్లు తీసుకువచ్చి ఆత్మాభిమానంతో కూడినటువంటి జీవితం సాగించాలని ఆలోచన చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, ఇక్కడే మీ అందరూ నన్ను ఆశీర్వదించారు అని నాకు అర్థమైంది. అయితే సమాజంలో మనం ఉంటున్నప్పుడు ప్రతి కుటుంబం కూడా సమాజపరంగా ఏం కోరుకుంటుంది? ఏ కుటుంబం అయినా వారు సంక్షేమంగా ఉండాలి అని కోరుకుంటుంది, అభివృద్ధి చెందాలి అని కోరుకుంటుంది, సాధికారత దిశగా మనం వెళ్ళాలి అని కోరుకుంటుంది. సంక్షేమ పరంగా తీసుకుంటే ఇప్పటిదాకా గడిచిన 5 ఏళ్లుగా ఏ కుటుంబమైనా సంక్షేమ దిశగా బాగుందా? ఎన్నో నవరత్నాలు అని పేరుతో ఎన్నో పథకాలను తీసుకొచ్చి ప్రతి ఒక్క గుండెల్లో రంధ్రాలనే సృష్టించారు తప్ప ఏ ఒక్క రత్నం కూడా ఫలించిన పరిస్థితి లేదు. అవన్నీ రాళ్లే తప్ప రత్నాలుగా మాత్రం మారలేదు. ఎన్నో రకాలైన అబద్ధాలు, ఎన్నో రకాలైన వాగ్దానాలు చేసి వాటిని విఫలం అవ్వడం మనం అందరం గమనిస్తూ వచ్చాం. అవునా కాదా? బీసీలు విద్య ఉద్యోగ పరంగా అభివృద్ధి సాధించారంటే దానికి బీసీ రిజర్వేషన్ల పితామహుడు బిపి మండల్ కారణమని ఆయన మనవడు సూరజ్ మండల్ భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకులు రామచంద్ర యాదవ్ తెలిపారు. ఆయన తీసుకువచ్చిన అనేక సంస్కరణల ద్వారా భారతదేశంలో బీసీ సామాజిక వర్గం అన్ని రకాలుగా అభివృద్ధి సాధించిందని తెలిపారు. ఆయన ఆశయాలను, లక్ష్యాలను భావితరాలు కొనసాగించాలని పిలుపునిచ్చారు. గుంటూరు అమరావతి రోడ్ బిపి మండల్ విగ్రహం వద్ద ఆయన వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీసీ నేతలు బిపి మండల్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా బిపి మండల్ మనవడు సూరజ్ మండల్, భారత చైతన్య యువజన పార్టీ వ్యవస్థాపకులు బి రామచంద్ర యాదవ్ పాల్గొన్నారు. ఈ మేరకు వారు మీడియాతో మాట్లాడారు. బిపి మండల్ జీవితాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు డాక్టర్ ఆలా వెంకటేశ్వరరావు, శివకుమార్, తాళ్ల వెంకటేష్ యాదవ్, జూపుడి శ్రీనివాసరావు, నరసింహారావు, పేరయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీల పితామహుడు, బీసీల ఆరాధ్య దైవమైన శ్రీ బిపి మండల్ గారి వర్ధంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించడానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు భారతదేశంలో బీసీలకు రిజర్వేషన్ల సౌకర్యం కలిగిందన్నా, బీసీలు విద్యాపరంగా ఉద్యోగాల పరంగా అభివృద్ధి చెందుతున్నారన్నా దానికి కారణము బిపి మండల్ గారు పెట్టిన భిక్ష అని చెప్పాలి. ఆయన తీసుకొచ్చిన అనేక సంస్కరణల ద్వారా, ఆయన చేసిన పోరాటం ద్వారా భారతదేశంలో బీసీ సామాజిక వర్గం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడానికి ఈరోజు మార్గం అయిందని తెలియజేస్తూ, ఆయన ఆశయాలను, ఆయన లక్ష్యాలను కొనసాగించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని మరొక్కసారి గుర్తు చేస్తూ, మరొక్కసారి బిపి మండల్ గారి వర్ధంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్సీల సంక్షేమానికి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టుబడి ఉందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నజీర్ అహ్మద్ తెలిపారు. ఈ దిశగా కూటమి మేనిఫెస్టోలో పలు సంక్షేమ కార్యక్రమాలు రూపొందించడం జరిగిందని అన్నారు. దళిత ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి చివరికి వారినే అన్ని విధాల ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. స్థానిక 53వ డివిజన్లో ప్రజా దీవెన యాత్రలో భాగంగా జరిగిన ఎన్నికల ప్రచారంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే కూటమి అభ్యర్థి నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. గడప గడపకు వెళ్లిన నజీర్ అహ్మద్ కు అపూర్వ స్వాగతం లభించింది. ఈ మేరకు ఆయన సూపర్ 6 కరపత్రాలను ప్రజలకు అందజేశారు. అనంతరం నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. దళిత సంక్షేమానికి ఉపయోగించే ఎస్సీ సప్లాన్ నిధుల్ని ఎందుకు దారి మళ్లించారో వైసీపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎస్సీలపైన అట్రాసిటీ కేసు పెట్టిన ఘనత జగన్ సర్కార్కే దక్కుతుందని తెలిపారు. కూటమి అధికారంలోకి రావాలని దళితులందరూ కోరుకుంటున్నారని చెప్పారు. అలాగే 53వ డివిజన్ అభివృద్ధికి కట్టుబడి ఉంటామని అన్నారు. స్థానికులకు కనీస సౌకర్యాలు కల్పిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో 53వ డివిజన్ కూటమి నాయకులు దయారత్నం, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రజా దీవెన పేరుతో గత 2 రోజుల నుంచి చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా ఈరోజు కలిసి
గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా దళిత వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల నుంచి వివరించడం, ఈరోజు అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఇంటికి కూడా 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంటే, ఈరోజు అధికారం చేపట్టినటువంటి దళిత బంధువు మావయ్యగా నేను దళిత మావయ్యగా ఉంటానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు దళితుల ఓట్లను దండుకొని ఈరోజు వారికే అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఉచితంగా ఇచ్చేటువంటి విద్యుత్తు ఎక్కడికి పోయిందో ఒక్కసారి ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి వైసీపీ నాయకులు ఒక్కసారి ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దళిత వర్గాలన్నీ కూడా తప్పకుండా వారి సంక్షేమానికి పెద్దపీట వేసేటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికే అందరూ కూడా రాబోయేటువంటి రోజుల్లో అధికారంలోకి తీసుకొని వస్తామని చెప్పి కండపదంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.